నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. ఇది ఈరోజు మా డిన్నర్ మెను. చాలా యమ్మీగా స్పెషల్ డిష్ ఇది. ఈ రోటీకి కాంబినేషన్గా ఉసిరికాయ పచ్చడి, పెరుగు. మనకి చెప్తుంటారు కదా ఉసిరికాయ రాత్రిపూట తినకూడదని, అయినా సరే ఈరోజు తినాలనిపించింది. చాలా రోజుల తర్వాత ఈరోజు చేశాను కదా ఉసిరికాయ పచ్చడి, అందుకే అలా. ముందు చూపించిన మెంతాకు, ఈ మటర్ కూడా ఉన్నాయి ఆ రోటీలో. ముందు ఇలా పచ్చి బఠానీ ఆవిరికి ఉడికించుకోవడానికి పెట్టుకొని, ఈ మెంతాకుని కాసేపు నీళ్ళల్లో వేసి మంచిగా కడుక్కొని ఇలా జాలి బుట్టలో వడేయడానికి పెట్టాను. ఇంతకీ ఆ రొట్టె ఏంటో చెప్పబోయే ముందు అందులో మరో ఇంగ్రీడియంట్ కూడా ఉంది. కొంచెం బయట కొన్న పనీర్ ఉంది, ఇది ఇంట్లోది. ఈ 2 పనీర్లను కూడా తురిమి పెట్టుకున్నాను. ఈలోగా ఈ పచ్చి బఠానీ ఉడికిపోయింది. అలా జాలిలో వడేసి పెట్టుకున్న మెంతాకునంతా కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మెంతాకు పచ్చిదనం చేదు పొయ్యేంత వరకు నెయ్యి వేసుకొని ఇలా వేయించుకొని, వీడియో తీస్తుంటే నా నీడే పడుతుంది, మీకు ఆకుని మంచిగా చూపిద్దామని లైట్ పెట్టి చూశాను, కానీ ఆకు రంగు న్యాచురల్గా కాకుండా అన్యాచురల్గా అనిపించింది. కాబట్టి మళ్ళీ లైట్ తీసేసి ఇలాగ న్యాచురల్గా ఉండని అని మీకు చూపిస్తున్నాను. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఆవిరికి ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసి కాసేపు 2 కలిపి మగ్గనివ్వాలి. రోటీ కాల్చినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కాలుస్తాం కదా, అప్పుడు ఈ పచ్చి బఠానీ పచ్చి పచ్చిగా తగులుతుంటే మంచిగా అనిపించదు అని చెప్పి కూడా ఈ ప్రాసెస్ అంతా. అయితే ఈ మధ్య చాలా వరకు వెజిటబుల్స్ని కర్రీ చేసేటప్పుడు కానీ అలా ఆయిల్ వేసి పూర్తిగా అందులోనే వేయించి ఉడకపెట్టి ఇదంతా కంటే బెటర్, దాని న్యూట్రియంట్స్ని కాస్త బెటర్గా ఉంచుకోవడం కోసం ఆవిరికి ఉడికించిన తర్వాత ఇప్పుడు పెద్దగా టైం పట్టదు. సో ఇలా చేయడం వల్ల న్యూట్రియంట్స్ ఎక్కువగా పోవని నా ఫీలింగ్, అంతే. ఫీలింగ్ అని చెప్పడం కంటే నమ్మకం అని చెప్పడం కరెక్ట్ ఏమో. ముందు మేతి అండ్ మటర్ని అలా ప్రాసెస్ చేసుకున్నప్పుడు మటర్ ప్రెస్ అవ్వడం కోసం అలా మ్యాషర్తో కాస్త ప్రెస్ చేశాక అవి రెండింటిని కూడా చల్లారనిచ్చిన తర్వాత అప్పుడు అందులో ఈ పన్నీర్ తురుము వేసి కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పెప్పర్, మేతి అండ్ మటన్ని స్టవ్ మీద పెట్టి రెండింటిని కలిపి మగ్గించినప్పుడే అందులో సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా పిండికి సరిపడే అంత, అలాగే కాస్త నెయ్యి. ఇందులో 3 రకాల పిండిలు ఉన్నాయి. గోధుమ పిండి కొంచెమే ఉంది, ఇంకా జొన్న పిండి, సజ్జ పిండి కూడా మిగిలిందంతా. గోధుమ పిండి ఎక్కువగా ఉంటే ఈ మిక్స్ అంతా అందులో వేసి చపాతీలాగా లాటిచ్చేదాన్ని. ఇంకా గోధుమ పిండి తక్కువగా ఉండడంతో ఇప్పుడు జొన్న పిండి, సజ్జ పిండి ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంకా చపాతీలాగా రోల్ చేయడానికి అంత ఈజీగా రాదు. ఇప్పుడు ఈ పిండిలో ఆ మేతి, మటర్ అండ్ పన్నీర్ మిక్స్ అంతా వేసుకొని నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకొని కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇందులో పన్నీర్ తురుము ఉంది కదా, పిండి చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా పిండి కలిపి పెట్టుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి 10 నిమిషాలు ఉంచుకున్న చాలు, పిండి చాలా సాఫ్ట్గా ఉందని చెప్పాను కదా. ఇంకా ఇది ఇప్పుడు లాటించడానికి రాదు కాబట్టి ఒక తడి బట్ట తీసుకొని చాపింగ్ బోర్డు మీద పరుచుకొని పిండిని ముద్దలుగా తీసుకొని దానిపైన ప్రెస్ చేసుకోవాలి. పెనం పైన ముందే నెయ్యి వేసి పెట్టుకోవాల్సి ఉండే, నార్మల్ చపాతీలాగా పోయి ఫస్ట్ మర్చిపోయాను. ఇంకా తర్వాత వెంటనే గుర్తుకు వచ్చి నెయ్యి వేసి హై ఫ్లేమ్లో 2 పక్కల కాల్చుకోవాలి. దిస్ కాంబినేషన్ మేతి, మటర్, పన్నీర్ అనేది సూపర్ కాంబినేషన్, చాలా స్పెషల్గా ఉంటుంది టేస్ట్ కూడా. ఈ మధ్య ఇంట్లో ఇలా చపాతీ లాంటి, రోటీ లాంటి ఐటమ్స్ చేయక చాలా రోజులు అయ్యేసరికి పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు. పిల్లల సంగతి ఏంటి, చేస్తున్నంతసేపు నేను అలాగే ఫీల్ అయ్యాను, ఎప్పుడు తిందామా అని. ఇలా కొన్ని నీళ్లు పోసుకోవాలి ఒకవేళ క్లాత్ డ్రై అవుతుంది అని అనిపించినప్పుడు. ఫస్ట్ రోటీ మీరు చూసారు కదా, చిన్నగా చేశాను.
అంటే చెయ్యి తిరగలేదు. తర్వాత ఇలా చిన్నగా చేస్తే చాలా టైం పడుతుందని తర్వాత పెద్ద పెద్దగా ప్రెస్ చేయడం మొదలుపెట్టా. ముందు రోటీకి పెనం పైన ముందే నెయ్యి వేసుకోవడం మిస్ అయ్యాం కదా. ఈ రోటీ నుంచి ఇంకా ప్రతి రోటీకి కూడా ముందే నెయ్యి వేసుకున్న తర్వాతే దీన్ని పెనం పైన వేసాము. చాలా రోజుల నుంచి అక్కి రోటీ బియ్యపిండి రొట్టె చేద్దామని, లేదు సర్వపిండి చేసుకుందామని అనుకుంటూ ఉంటే అలా గడిచిపోతుంది. ఈరోజు గోధుమ పిండి తక్కువగా ఉందన్న పేరుతో మొత్తానికైతే ఇలా మిల్లెట్ పిండితో ఇంచుమించుగా అలాంటిదే కదా, అక్కి రోటి లాంటిదే కదా ఇది కూడా. కొన్ని రెసిపీస్ అయితే చేయనప్పుడు కుదరదు, ఇలా చేసినప్పుడు ఎన్నో గుర్తుకొస్తుంటాయి. ఇప్పుడు ఇది తినక ముందే మళ్ళీ సొరకాయ వేసి ఎప్పుడు సర్వపిండి చేసుకుంటానా ఇలా వస్తున్నాయి థాట్స్. ఒక 2-3 మంత్స్ టైం నుండి నేను 3-4 టైమ్స్ సొరకాయ ప్రత్యేకించి సొరకాయ వేసి సర్వపిండి చేద్దామని తెప్పించి ఏదో రకంగా క్యాన్సిల్ అవుతుంది. అందువల్లనేమో బ్రెయిన్లో అది కూర్చుండిపోయింది. ఇంకా ముందు చెప్పాను కదా, క్లాత్ డ్రైగా అనిపించినప్పుడు కొన్ని నీళ్ళు వేసి తడుపుకోవాలని. అలాగే ఇలా పిండి కూడా డ్రైగా అనిపించినప్పుడు చెయ్యి కాస్త తడి చేసుకొని అద్దుకోవాలి. డ్రై అని కాదు, ప్రెస్ చేసుకోవడం సులువు అవుతుంది ఇలా చేయడం వల్ల. మీకు కాంబినేషన్గా పచ్చడి వద్దనుకుంటే పిండిలోనే పచ్చిమిర్చి కారం వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.